ఏమండి, మీరు 20 లక్షలు పెట్టి కారు కొన్నారు అనుకోండి, దేనికి? ఇలా ఏసీ ఆన్ చేసిన వేడి గాలి వస్తుంది అనుకోండి, ఎందుకు ఆ కారు స్టార్ట్ చేసిన తర్వాత గేర్ ముందుకు వెళ్ళట్లేదు అనుకోండి, ఏమంటారు? ఎందుకరా నేను లక్షలు పెట్టి కారు కొన్నావు, అర్జెంట్గా ఊరు వెళ్ళాలి, హైదరాబాద్ వెళ్ళాలి, కమాన్ కారు తీయండి కానీ ఇలా స్టార్ట్ చేయడం 4 సెకండ్లు ఉడిపోయి అనుకోండి, ఏమంటారు మీరు దాన్ని? స్టార్ట్ అవుతాయిటండి. ఏసీ లేదంటే లోనికి వెళ్ళగానే ఒక చిన్న స్టూల్ ఉంది అనుకోండి, సీట్ లేకుండా. అంటే ఒక ఖరీదు పెట్టి కారు కొన్నారు అంటే దానివల్ల సుఖం మీకు రావాలి, అంతే కదండి. ఇప్పుడు కారు చూడండి, ఏసీ ఉంటుంది, మెత్తని క్వశ్చన్ సీట్లు ఉంటాయి, ఏమండి మంచి మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది, ఇంకా కొంచెం డబ్బులు అంటే వీడియో పెట్టుకుంటాడు, నిశ్శబ్దమైన వాతావరణంలో అసలు కదులుతున్నట్టే తెలియకుండా వీడు వెళ్ళిపోతాడు. సౌఖ్యం కోసం కొన్నాం మనం అది. ఇది ఎందుకు చెప్తున్నా తెలుసా? మీ బాడీని దేవుడు ఎందుకు ఇంత వాల్యూ పెట్టుకున్నాడు? ఆ ఖరీదు ఎందుకు పెట్టాడు? యేసు ప్రభువు అంతటి విలువైన రక్తాన్ని పెట్టి మీ బాడీ కొన్నాడట. ఏం అవసరం మీ బాడీ కొనడానికి? అంటే ప్రభు ప్రాణం పెట్టి మీ బాడీ కొన్నాడు అంటే మీ బాడీతో ఆయనకి ఏదో పని ఉంది. మన శరీరంతో దేవునికి ఏ పని కోసం దీన్ని ఉపయోగిస్తున్నారు మీరు? దేవుడు ఊరకనే పెట్టుబడి పెట్టలేదు, ఆ గరుడు ఊరకనే తన ప్రాణాన్ని పెట్టలేదు మీకు.